హలో ఫ్రెండ్స్, ఈరోజు మా మిద్దె తోట అప్డేట్ చూపిస్తాను. అసలు ఏంటంటే కాయగూరలు ఉన్నాయి అవన్నీ. చాలా కాయగూరలన్నీ మనకి మొక్కలే వర్షానికి పాడైపోయింది. మీకు ముందు రెడ్ లాంగ్ బీన్స్ చూపిస్తాను. ఇప్పుడు ఇదిగోండి, సరే ఎంత పొడవు ఉన్నాయో రెడ్ లాంగ్ బీన్స్. ఒక్కొక్కటి 2 feet ఉందండి. చాలా వచ్చాయి, ఒక 1/2 kilo దగ్గర ఉంటాయి. టూ ఫీట్ కదండి, వెయిట్ కూడా ఎక్కువ ఉంటాయి. అగోండి, ఆ బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి. తర్వాత ఇలా వెళ్తే ఇవి చిక్కుడు పాదులండి. ఇంకా చిక్కుడుకాయలు అయితే రాలేదు, పూత స్టార్ట్ అవుతుంది. ఇంకానా కొంచెం మంచు స్టార్ట్ అయింది కదండి, ఇంకా పూత స్టార్ట్ అవుతుంది అన్నమాట. తర్వాత ఇవి బెండ అయిపోయిందండి సీజను. అంటే నాకు బాగానే వచ్చాయి. ఇప్పుడు ఇవి సీడ్స్ కోసమని ఉంచాను అనమాట. ఇదిగోండి, ఇక్కడ కూడా బీరకాయ సీడ్స్ కోసమని ఉంచాను. బాగా చెట్టుకి ఎండిపోతేనే కట్ చేయాలండి. ఇవన్నీ గుత్తులాగా వస్తాయి అన్నమాట. ఇవి మామూలు బీర. తర్వాత గ్రీన్ వంకాయ అండి. వర్షాలకి మొక్కలన్నీ చాలా పాడైపోయాయండి. తర్వాత ఇవన్నీ చిలకడ దుంపలు అవిని. ఇది నారింజ అండి, నారింజ కాయలు. తర్వాత పసుపు. ఈ చిక్కుడు కూడా ఇంకా పూత స్టార్ట్ అవ్వలేదు. తర్వాత ఇలా వెళ్తే మార్నింగ్ గ్లోరీలో ఇదొక టైప్ అండి, రెడ్ కలర్ బాగుంటాయి ఫ్లవర్స్. తర్వాత ఇవి చిలక ముక్కు పూలు. నా దగ్గర 4 కలర్స్ ఉండేవండి, ఇది ఒక్కటే మిగిలింది. ఇది టెకోమాలో కూడా 4-5 కలర్స్ ఉన్నాయి. అగోండి, అక్కడ ఆరెంజ్ వచ్చింది, పింక్ కూడా ఇక్కడ వచ్చింది, పింక్ ఫ్లవర్స్. తర్వాత ఇలా వెళ్తే చూసారా, ఇది పింక్ కలరు నందివర్ధనం. ఇది 2-3 days ఉంటుందండి పువ్వు చెట్టుకి. వదిలేస్తే ఇలా వైట్ వచ్చేస్తుంది పువ్వు. తర్వాత ఇది అందం కోసం వేసుకున్నానండి. మొక్క పేరు తెలీదు, కానీ ఇదే ఈ ఆకులే ఫ్లవర్స్ అన్నమాట. భలే అందంగా ఉంటాయి. ఈ సీజను మనకి నవంబర్ డిసెంబర్ వచ్చేటప్పటికి కొన్ని రకాల ఫ్లవర్స్ ఆకుల్లాగే ఉండి ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. ఇవన్నీ టమాటాలండి. ఇది సపోటా. అగోండి, అక్కడ పెద్దది స్టార్ బెండలో పొడుగు రకమండి. సరే, ఎంత పెద్దది ఉందో. విత్తనాలకని ఇది ఉంచాను. ఆల్రెడీ ఆ మీద వారిని కోసామన్నమాట మేము. తర్వాత ఇక్కడ కూడా లాంగ్ బీన్స్ అండి, రెడ్ లాంగ్ బీన్స్. చూడండి ఎంతెంత పొడుగు ఉన్నాయో, మీద వరకు ఉన్నాయి అవి. ఇవి గ్రీన్వి అంత పొడవుగా రాలేదండి, జస్ట్ 1 feet వచ్చాయి. రెడ్ మాత్రం బాగా వచ్చాయి. ఇలా వెళ్తే ఇవన్నీ గులాబీలు, మందారాలు అన్నీ ఇక్కడ పెట్టానండి నేను. ఎల్లో కలర్ మందారం చూడండి ఎంత అందంగా ఉందో, మధ్యలో రెడ్ షేడ్ వచ్చింది. ఇది మధ్యలో వైట్ షేడ్ వచ్చిన మందారం అన్నమాట.
తర్వాత బీరకాయలు, టమాటాలు అన్నీ బాగానే ఉన్నాయండి. టమాటాలు చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో. ఇవంతా చిక్కుడు పాదులు అల్లుకుపోయి ఉన్నాయండి. చిక్కుడుకాయలు ఇంకా ఇప్పుడిప్పుడే పూత స్టార్ట్ అవుతుంది. ఇగోండిలాగా మనకి చిక్కుడుకాయలు మొత్తం ఎంత పూత అయితే ఉందో అంత పూత మనకి చిక్కుడుకాయ అయిపోతుందండి. తర్వాత ఇది పారిజాతము. కింద నాగొండ అలా పడినవే మనం ఏరుకోవాలన్నమాట. ఇక్కడ ఇదొక రకం మిర్చి. ఇలా వెళ్తే ఇంకోండి ఇది ఒక రకం మిర్చి, రౌండ్ మిర్చి మాట. ఇది వైట్. మనకి మొత్తం 3 కలర్స్ వస్తాయి అన్నమాట. వైట్ వచ్చిన తర్వాత ఇదిగోండి ఆరెంజ్ వచ్చి అప్పుడు ఇలా డార్క్ కలర్ అవుతుంది. తర్వాత ఇలా ఇవి వైజయంతి మాల పూసలండి. సరే ఎంత అందంగా ఉన్నాయో. ఇదిగోండి బెండ అక్కడక్కడ విత్తనాలకు వదిలేసానండి. ఇదిగోండి ఇక్కడ బ్లాక్ వంకాయ పొడవు. తర్వాత ఇలా వెళ్తే ఇవన్నీ వైట్ వంకాయలండి. బ్యాక్ సైడ్ ఉన్నాయి. ఇదొక రకం చిక్కుడు. కాగితం పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇది మనకి రుద్రాక్ష పూస లేకపోతే ఏదో అంటారండి. ఈ పూసలు పడి మనకి మళ్ళీ మొక్కలు వచ్చేస్తాయి అన్నమాట. ఇలాగ పూసలు పడి రెడ్ కలర్లో ఉన్నాయి. పగడాల చెట్టు. పగడాల తులసి కావాలా, నాకు పేరు సరిగ్గా తెలియదండి. ఇవ్వండి ఇదేమో మెట్ట తామర. తర్వాత ఇలా వెళ్తే చూసారా అక్కడ వైట్ వంకాయ, ఎగ్ ప్లాంట్, వైట్ ఎగ్ ప్లాంట్, కొడుగుడ్లాగా ఉంటుంది వంకాయ. ఇలా వెళ్తే ఇది 2 feet బీర అండి. కనిపిస్తుందా? 2 feet ఉంది బీర. ఇవ్వండి ఇది మిర్చి మందారంలో ఇదొక కలర్ అండి. ఇవ్వండి ఇదొక కలరు రెడ్. ఇవన్నీ టమాటాలు. ఇవన్నీ నేతి బీర, ఇదొక నేతి బీర. ఇంత లావైనా ఇవి లేతగానే ఉంటాయండి. తర్వాత ఇది మిర్చి, చీమ మిర్చి. తర్వాత ఇది అడవి మామిడి అండి. అడవి మామిడి కాయలు. పూత అయితే ఉంది. ఇవన్నీ చిన్న చిన్న కాయలు. ఇది నల్ల చెరుకు. తర్వాత ఇక్కడ గులాబీలు, వీలైనంత గులాబీలు పెట్టాను. తర్వాత ఇక్కడ మాత్రం అడీనిమ్స్ అండి. ఇవన్నీ చూడండి ఎంత అందంగా ఉన్నాయో కలర్స్. మంచి రెడ్ అండి, భలే ఉంటుంది ఇది కలర్. ఇంకా వైట్ అవి రాలేదు, పూత స్టార్ట్ అవుతుంది. ఇక్కడ బ్లాక్ మిర్చి, ఇది బ్లాక్ మిర్చి. తర్వాత ఇలా వెళ్తే ఇవి వైలెట్ కలర్ మిర్చి అండి. ఇది వైలెట్ కలర్ మిర్చి, ఇది చాక్లెట్ కలర్ మిర్చి, ఇది వైట్ మిర్చి. వైట్ పొడవు మాట.
ఇంకోండి అక్కడ ఇండోర్ ప్లాంట్స్ పెట్టాను. ఇవి రేపు మీకు వీడియో అప్డేట్ ఇస్తాను అనమాట. ఇది మా మిద్దె తోట. ఓకేనా ఫ్రెండ్స్? ఇగోండి ఇదంతా బచ్చల కూర వేసాను, మొత్తం వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఓకేనండి, బాయ్ అండి.